జరుగుతుంది ఆగస్టులో. కాబట్టి మాస్టర్స్ ఒక అద్భుతమైనటువంటి సమయం ఇది. ఇటువంటి ఈ యోగంలో పిఎంసి అనేది బీబీసీ కంటే అద్భుతంగా న్యూస్ ఛానల్లో బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, దానికన్నా అద్భుతంగా పిఎంసి వెలుగొందుతుందని చెప్పారు పత్రిసారు. నేను ఉన్నా నేను లేకపోయినా అది జరిగి తీరుతుంది. దాంట్లో నేను ఉన్నానా లేదా అని ప్రతి ఒక్కరు చూసుకోవడం మన బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈరోజు సత్సంగ వేడికి విచ్చేసినటువంటి మాస్టర్స్కి ప్రణామాలు. ఇక్కడ నక్షత్ర మిత్రులు పుస్తకం ఎంతమంది చదివారు? సీతాయనం చదివారా? సీతాయనంలో నేను గ్రహించింది ఒక పిన్ పాయింట్ చెప్తాను నేను. సీతాదేవి రావణాసురుడు చూస్తూ ఉన్నప్పుడు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, రావణాసురుడు ఏంటి అంత గొప్పవాడు ఏంటి అంటే ఏం చేస్తుందంటే, ఆయన ఒక గోళం మీద నుంచి ఇంకో గోళం మీదకి పాదాలు పెట్టి గోళాలన్నీ తిరుగుతూ ఆ గోళాల మీద ప్రయాణం చేస్తారు. సీతాదేవి చూసినప్పుడు వీడికి ఇంత శక్తి ఎలా వచ్చింది, ఆ గోళాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు, నేను ఎందుకు ఇంత ఇలా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను అని చెప్పేసి ఒక్క క్షణం నిరాశకు గురవుతుంది. ఒక్క క్షణం నిరాశకు గురైనప్పుడు రావణాసురుడు మహా గొప్పవాడిగా కనిపిస్తుంది. వెంటనే ఎరుకలోకి వస్తుంది ఈవిడ. ఎరుకలోకి వచ్చిన మరుక్షణము నేను సీతాదేవి అనే జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నాను, కానీ నేను ఆ శ్రీ మహాలక్ష్మిని అని గుర్తొస్తుంది ఆవిడకి. శ్రీ మహాలక్ష్మి అని ఎప్పుడైతే ఆవిడ గుర్తొస్తుందో రావణాసురుడు అప్పుడు అక్కడ అంటే రావణాసురుడు ఆ జన్మలో జయ విజయులుగా శ్రీ మహాలక్ష్మి గేటు దగ్గర కాపలా ఉన్నటువంటి వాళ్ళు సేవకులు అని గుర్తొచ్చింది. అంటే ఎవరు? ఆవిడికి మామూలుగా ఈవిడి నిరాశలో ఉన్నప్పుడు రావణాసురుడు మహాశక్తివంతుడు, మహా గొప్పవాడుగా, ఇంత శక్తి ఈవిడికి ఎట్లా వచ్చింది అనే భావన వచ్చింది. ఎప్పుడైతే తను ఎరుకలోకి వచ్చినప్పుడు తను శ్రీ మహాలక్ష్మి అని ఎప్పుడైతే గుర్తొచ్చిందో అతను అక్కడ సేవకుడిగా ఉండి అక్కడ శాపాన్ని పొంది రావణాసుడికి ఇక్కడ జీవితానికి వచ్చి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని గుర్తొచ్చింది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం నిరాశ అనే దాన్ని మనం పొందామో వెంటనే ప్రపంచమంతా శక్తివంతంగా మనం బలహీనంగా కనిపిస్తాం. అందుకే ప్రతిసారి నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అని చెప్పింది. ఈ పాయింట్ పిరమిడ్ ధ్యానం కేంద్రానికి వస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, అది ఒకటి తప్ప అన్నీ పట్టుకుంటున్నాం. ధ్యానం గురించి మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, కానీ కంప్లైంట్ చెప్తా ఉంటాం. వాళ్ళు ఎవరో వచ్చేసి మన చెవులు ఊదేస్తారు. ఏదో ఊదగానే వెంటనే శంకర్రావు ఇట్లా అంటే చాలు. శంకర్రావుని ఎప్పుడైతే ఒక నెగిటివ్ అనే పదం మన చెవిలోకి వచ్చిందనుకో ఒక వ్యక్తి గురించి, వెంటనే మనకి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. మనం ఏ భావనలో ఉంటామో అవి వెంటనే మన లోపలికి వచ్చేస్తాయి. నేను ఎప్పుడైతే ఒక నెగిటివ్ భావన చేశాను అనుకోండి, వెంటనే నెగిటివ్ శక్తులన్నిటికీ ద్వారం తెలిసినట్టు వెంటనే మన లోపలికి వచ్చేసి మన శక్తిహీనం అయిపోతుంది. ఎప్పుడైతే నేను భగవంతుడిని అనే భావన మనం చేసినప్పుడు ఆ దైవిక శక్తులన్నీ మన లోపలికి వచ్చి మన శక్తివంతం చేస్తాయి. నోట్ దిస్ పాయింట్. అదే యద్భావం తద్భావత అని చెప్తున్నాం. యద్భావం తద్భావత అని వింటా ఉన్నాం. కానీ ఇక్కడ భావంలో నేను ఏ క్షణమైనా నన్ను నేను బలహీనపరుచుకునే విధంగా, లేకపోతే ఎవరి గురించి అయినా నెగిటివ్గా చెప్పే విషయాన్ని నేను చెవి పెట్టి నా లోపలికి స్వీకరిస్తున్నానంటే ఆ నెగిటివ్ శక్తి అంటే చీకటి శక్తులు. ఆ చీకటి శక్తి ఏం చేస్తుంది? నిన్ను బలహీనపరుస్తుంది. ఆ బలహీనపరిచిన తర్వాత నీ నోటంటే ఏ మాటలు వస్తాయి? బలహీనమైన మాటలు వస్తాయి. బలహీనమైన మాటలు మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఎవరు చేరుతారు? బలహీనమైనటువంటి వ్యక్తులు, బలహీనమైనటువంటి శక్తులు చేరి మనల్ని మరింతగా నిర్వీర్యం చేస్తాయి. నేను గంటలు ధ్యానం చేస్తున్నాను, కానీ ఆ చెవి దేన్ని పెడుతున్నాను? నెగిటివ్ విషయాలకి పెడతా ఉన్నాం. అప్పుడైనా సరే మీ దగ్గరికి ఒక నెగిటివ్ థాట్ మీ లోపల వచ్చిందంటే మీ అంతటి మీకు ఎప్పుడు నెగిటివ్ థాట్ రాదు. అది ఎవరో చెప్పుంటారు. ఎస్ ఆర్ నో?
శంకరా గురించి నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఎవరో చెప్పారు. శంకరా గురించి పాజిటివ్ థాట్ వచ్చిందంటే ఎవరో చెప్పారు. ఇక్కడ మనం ధ్యానం చేస్తుంది పాజిటివ్ కోసమా నెగిటివ్ కోసమా? పాజిటివ్ కోసం అన్నప్పుడు నెగిటివ్ విషయాలు వింటే ఏమవుతుంది? ఎవరు పాడవుతున్నారు? ఫస్ట్ చెప్పుడు మాటలు అంటాం. చెప్పుడు మాటలు అంటే చెడ్డ మాటలు అనుకుంటాం. చెప్పుడు మాటలు అంటే చెడ్డ మాటలు కాదు, గుర్తుంచుకోండి. ఎవరో చెప్పిన మాటలను మనం తీసుకోవాలి. కానీ ఏది తీసుకోవాలి? మన శక్తివంతంగా చేసి మన దివ్యత్వాన్ని పెంపొందే విషయాలు మాత్రమే తీసుకోవాలి. మన శక్తిహీనం చేసేటువంటి ఏ మాటలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. నువ్వు పిరమిడ్ మాస్టర్ అంటే ధ్యానం చేసేవాళ్ళు, పిరమిడ్లో కూర్చున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్ కాదు, పిరమిడ్ ధ్యానులు. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరంటే మన యొక్క చైతన్యాన్ని విస్తరింపజేసేటువంటి మాటలు వింటూ, మన చైతన్యాన్ని విస్తరింపజేసేటువంటి మాటలు మాట్లాడుతూ, చైతన్యాన్ని విస్తరింపజేసేటువంటి భావనలో ఉంటూ, అలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, లేకపోతే అలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళతో ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. గుర్తుంచుకోండి. మన పిరమిడ్ మాస్టరా కాదా అని ఎవరికి వాళ్ళు ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడైతే మనం పిరమిడ్ మాస్టర్ అయ్యామో ఈ ప్రపంచమంతా పిరమిడ్ మాస్టర్స్ కావాలి అనేది పత్రిజీ లక్ష్యం. అప్పుడు మనం ఎప్పుడైతే ఆ పిరమిడ్ మాస్టర్ అయ్యామో మనం అందరం మనలాగా ఉండాలని కోరుకుంటాం. పత్రిజీ ఏం చేశారు? తను బ్రహ్మర్షి, తను ఒక్కడే బ్రహ్మర్షి అయ్యాడా? తనేం చేశారు? ఎంతోమంది బ్రహ్మర్షుల్ని తయారు చేశారు. అలాంటి బ్రహ్మర్షులు ఒకనొక బ్రహ్మర్షి జక్కరారు మన ముందు ఉన్నారు. అంటే ఎట్లా చేశారు? నెగిటివ్ చెప్తే చేశారా, పాజిటివ్ చేస్తే చేశారా, అయ్యారా? ఆయన ఏదైతే బ్రహ్మర్షి అవటానికి కారణమైందో, ఆయన ఎలా అయితే బ్రహ్మర్షిలా జీవించారో అలా ఆ కారణాన్ని చెప్పి అలా జీవింప చేయటం ద్వారా బ్రహ్మర్షి అయ్యావయ్యా